Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలు ఏం వెరైటీ చేస్తున్నారు? ఒక డిఫరెంట్ పలావ్ చేస్తున్నానండి. వావ్, ఏం పలావ్ రాజు గారు? చెన్నంగాకుతో పలావ్ చేస్తున్నాను. చెన్నంగాకుతో పలావా? ఎస్ అండి. సో యూజువల్ గా ఆకుకూరలతో పలావ్ అంటేనే చాలా తక్కువ చేస్తూ ఉంటారు. అండ్ దట్టు చెన్నంగాకు అంటే చాలా మంది ఎక్కువ వాడరు కూడా. అవునండి. బట్ స్టిల్ ఇప్పుడు మనకి ఎక్కువ దొరుకుతోంది. మీరు కూడా చాలా రకాల వెరైటీస్ చేసి చూపించారు ఇది వరకు. సో ఇప్పుడు కొంచెం హెల్దీ కాబట్టి ఇక్కడ అంటే మెయిన్ గా ఏంటంటే చిన్నపిల్లల వరకు వచ్చే వరకు కొంచెం ఆకు పలంగా అలా కనిపిస్తే కొంచెం తినరు. సో అలా కాకుండా కొంచెం దీన్ని మాయ చేసేసి మనం పలావ్ టైప్ లో చేసేసి అంటే కొంచెం పేస్ట్ లా వాడుతున్నాం దీంట్లో. సో టేస్ట్ అనేది మనకు తెలుస్తుంటుంది, అంటే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం హెల్దీ కూడా. నైస్. ఓకే, మరి వెరైటీ పలావ్ చెన్నంగాకు పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చెన్నంగాకు పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగాకు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. చెన్నంగాకు పలావ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా మనం చిన్నగా పేస్ట్ లా చేసేసుకున్నాం. ఓకే. సో మిక్సీ జార్లో చిన్నంగాకు అలాగే పెరుగండి. సో ఈ చెన్నంగాకు అంటే ఇట్లా మెంతి కూర ఆ టైప్ లో అట్లే ఉండదా రాజుగారు? చేదు అట్లాగా లైట్ ఒగరు ఉంటుందండి. అంతే అండి. ఓకే. సో అంటే మనం పేస్ట్ చేసి వేసుకున్నా మనకేమీ పెద్ద ఇబ్బంది ఏముండదు. అంటే అక్కడ మళ్ళీ తర్వాత మళ్ళీ కాస్త వేయిస్తాం కదండి, సెట్ అయిపోతుంది. సెట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో ఆకుల కంటే ఇలా పేస్ట్ వేస్తే మనకు కొంచెం ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. సో ఆకుపలంగా వేస్తుంటే మనకు కొంచెం వేగడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం మందంగా ఉంటుంది అది. ఓకే. సో కాబట్టి కొంచెం ఇలా పేస్ట్ లా వేస్తే రైస్ లో బాగా కలిసిపోతుంది, మంచి కలర్ కూడా బాగా వస్తుంది. సో ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలని, లేకపోతే మనం పెరుగు కాకుండా పెరుగు మనకు అందుబాటులో లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కానీ లేదా పచ్చిమిర్చి వేసి కానీ ఏదైనా కొంచెం ఒకటి తడిగా ఉంటే ఒక పేస్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం మనకు ప్రాపర్ గా అది పేస్ట్ అవుతుంది. లేకపోతే కొంచెం బరక్ గా వస్తుంది అనమాట. సో అందుకే నేను కొంచెం పెరుగు యాడ్ చేసేసి పేస్ట్ చేశాను. మనకు స్మూత్ గా. నీళ్ళు వేస్తే మళ్ళీ ఆ స్మూత్నెస్ రాదా రాజు గారు? అంత రాదండి. ఓకే. సో కొంచెం వాటర్ కాకుండా ఇలా ఏవైనా వేసేసుకోవాలి. ఓకే. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది మనం ఎసరులో కాకుండా ఇట్లా ఇట్లా చేసుకుంటేనే బాగుంటుందేమో కదా? ఎసరులా కూడా చేసుకోవచ్చు. ఎసరులా కూడా చేసుకుని ఇలా మనం ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేయించుకుంటాం కదా, ఆ వేయించుకున్న తర్వాత ఎసరు వేసేసుకుని బియ్యం నానబెట్టేసుకుని వేసి చేసేసుకోవచ్చు. సేమ్ పేస్ట్ చేసి వేసేసి. ఎస్. ఓకే. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే రాజు గారు. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యాన్ని కాపాడడంలో బొప్పాయి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి సౌందర్య పోషణలో కూడా బొప్పాయి పాత్ర చాలా ప్రత్యేకంగానే ఉంటుంది. ఎలా అంటారా? బొప్పాయి బాగా పండిన తర్వాత ఆ గుజ్జు తీసుకుని ముఖానికి, మెడకి, చేతులకి అంతా మృదువుగా మర్దన చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్నట్లయితే చర్మ రంధ్రాలన్నీ కూడా పూడుకుపోతాయి. అలాగే చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ అండి దీంట్లో. అలాగే సరిపడా ఉప్పు. ఓకే.
సో ఈ పేస్ట్ కొంచెం బాగా వేయించుకోలేము, కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, పసర వాసన వస్తుంది ఇది. అంటే ఏ ఆకైనా మనం కొంచెం గ్రైండ్ చేస్తే అది అట్లా ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుంది. సో ఇంకా కొంచెం అంటే మనకి అలవాటు లేని ఆకులు ఇట్లాంటివి ఎప్పుడైనా వాడేటప్పుడు కాస్త కొంచెం ఎక్కువ వేయించుకుంటే బెటర్ అండి. కొంచెం కమ్మటి ఫ్లేవర్ అనేది మనకి టేస్ట్ అనేది కూడా వస్తుంది అప్పుడు. ఇప్పుడు రెగ్యులర్ గా వాడే ఆకుకూరలు అయితే మనకి ఎలాగూ, ఇప్పుడు మెంతికూర అనుకోండి వేగింది, లేదంటే పాలకూర అయితే మనకి ఆ టెక్స్చర్ అది తెలిసిపోతూ ఉంటుంది. సో ఇవేంటంటే చాలా మందికి అలవాటు లేకుండా ఫస్ట్ టైం తీసుకుంటే కూడా మళ్ళీ ఇంకొకసారి తీసుకోవడానికి భయపడతారు. అంటే ఇదేదో ఇంకా బాగాలేదని ఫిక్స్ అయిపోతారు. సో అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా వేయించుకుంటే ఇలాంటివన్నీ మనకి బాగుంటుంది. ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి. సో ఇది బేసిక్ ఏంటంటే మనకి అలవాటు లేని స్మెల్ కదా, ఇప్పుడు మెంతికూర లాంటివి వేగుతుంటే మనకి తెలిసిపోతుంది, అంటే ఆల్రెడీ మనకి తెలిసిన స్మెల్లే కాబట్టి ఇది బాగుంది, కొంచెం అంటే డిఫరెంట్ వెరైటీ. సో రైస్ కూడా కొంచెం మగ్గితే కొంచెం పేస్ట్ లా వేసాం కదా, సో దాన్ని కూడా కొంచెం పట్టేస్తే బాగుంటుంది, మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తూ ఉంటుంది. సో మెయిన్గా దీంట్లో ఏంటంటే మనం ఆకు వేసిన దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది, సో నూనెలో వేగానే టపా టపా అన్నది పేలుతూ ఉంటుంది. సో అది కూడా కొంచెం మనకి చూసుకొని చేసుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది. చెన్నంగాకు పలావ్ రెడీ అండి. సో చెన్నంగాకు పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నంగాకు పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో చెన్నంగాకు, పెరుగు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చెన్నంగాకు పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నంగాకు పలావ్ రెడీ. చెన్నంగాకు పలావ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని వచ్చారు. చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్. అంటే ఇది ఏ ఆకుతో కూడా పోల్చే విధంగా లేదు, దీనికంటూ ఒక సపరేట్ టేస్ట్ అనేది. పుదీనా అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా, మసాలా దినుసులు, ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ ఆకుకి ఏంటంటే ఇంకొంచెం మంచి టేస్ట్ యాడ్ చేసినట్టున్నాయి. బాగుంది, అంటే కొంచెం వేయించేటప్పుడు ఆ పసరవాసన వచ్చింది, కానీ మనకి ఇప్పుడు ఏమీ లేదు. రైస్ కి కూడా చాలా బాగా పట్టేసింది. అంటే కాస్త మగ్గించాం కదా రైస్ వేసిన తర్వాత కూడా, సో అప్పుడప్పుడు కొంచెం ఇలా హెల్దీగా చేసుకుంటే కూడా, అంటే పలావ్లో కొంచెం వెరైటీగా బాగుంటుంది. బాగుంది రాజు గారు, నైస్ ఐడియా. సో చూసారు కదండి, చెన్నంగాకు పలావ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, అండ్ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీ కూడా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కంద, చేమదుంప, ఇలా దుంపకూరలు ఏవైనా సరే వాటికి జిగురు అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అలా కట్ చేసి వెంటనే కూర చేసుకున్నాం అనుకోండి, ఆ జిగురు త్వరగా పోదు. ఇలాంటప్పుడు వీటిని కట్ చేసుకున్న తర్వాత కాసేపు పెరుగులో కనుక ఉంచి, దాని తర్వాత కూర కావాలంటే కూర, ఫ్రై కావాలంటే ఫ్రై, ఏదైనా చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్లయితే ఈ జిగురు అనేది పోతుంది, త్వరగా ఉడుకుతుంది, దాంతోపాటు టేస్ట్ కూడా పెరుగుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజు గారు చేసిన టేస్టీ పలావ్ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ చేతి వంటలో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఏం చేస్తారో చూద్దాం. హలో అండి. హలో, మీ పేరేంటి? లావణ్య అండి. లావణ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బర్కత్పుర. బర్కత్పుర, ఓకే. హాయ్, మీ పేరేంటి? కిరణ్ జ్యోతి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్లాపూర్, తార్నక. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉంది ఏమన్నా? వదిన మరదళ్ళ. వదిన మరదళ్ళ, వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా టేస్టీ వెరైటీస్ చేయడానికి? మంచి వెరైటీ వంటలు ప్రిపేర్ అయ్యి వచ్చారా? సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు జ్యోతి గారు? వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా, ఓకే. మీరు? చింతకాయ మెంతి పులుసు. ఓ వావ్, పుల్ల పుల్లగా, సూపర్. మీ రెసిపీ పేరు వింటుంటేనే నోరు ఊరుతుంది నాకు బేసిక్ గా. నైస్, ఓకే. సో ఒకళ్ళేమో మంచూరియా, ఒకళ్ళేమో చింతకాయ మెంతి పులుసు. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి వెజ్ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బీన్స్ పావు కప్పు, తరిగిన క్యాబేజ్
పావు కప్పు, క్యారెట్ తురుము పావు కప్పు, మైదా పావు కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ కార్న్ ఫ్లోర్, ఓకే, కొద్దిగా మైదా, తరిగి పెట్టుకున్న క్యాబేజ్. ఓకే, సో మనం ఉండలు చేసి ఫస్ట్ వేయించుకోవాలి కదా. సో ఆయిల్ పెట్టేద్దాం. క్యారెట్, ఓకే, కొద్దిగా బీన్స్, తగినంత కారం. ఓకే, కారం ఎక్కువ తింటారా? లేదు, సరిపోతుందా? కొద్దిగా ఉప్పు, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, వాటర్. సో క్యాబేజ్, క్యారెట్, బీన్స్ తీసుకున్నారు. ఓకే, కొంచెం కారపొడి, ఉప్పు. మరి ఆ పచ్చిమిర్చి అవన్నీ మళ్ళీ తర్వాత టాస్ చేసేటప్పుడు వేస్తారా? సో మంచూరియా ఎవరికి ఇష్టం బాగా మీ ఇంట్లో? మా 2 పిల్లలకి ఇష్టం అండి. 2 పిల్లలకి ఇష్టమా? అదేంటి? కొంచెం వంట సోడా. ఓకే, వాటర్ ఇంకొంచెం పడతాయి. సో మీ పిల్లలిద్దరికి కూడా మంచూరియా ఇష్టం? చాలా ఇష్టం అండి. వెరీ గుడ్. సో హాట్ ఇష్టమా అందరికి ఇంట్లో? హాటే ఇష్టం. ఓన్లీ హాట్? స్వీట్ మామూలుగా లైట్ గా తింటారు. ఏదో అప్పుడప్పుడు పండగలప్పుడు అలాగా? అంతే, కంపల్సరీ తినాలి అంటే తింటారు అంతే. ఓ, సో అయితే ఇంక మీకు పెద్ద స్వీట్లు చేసే పని లేదా? లేదు. సూపర్. ఎందుకంటే ఎలాగో పంచదారలు అవి ఎక్కువ తినొద్దు అంటున్నారు కదా, అసలు తినకపోతే గోలే లేదు. సో తినే వాళ్ళకైతే అప్పుడప్పుడు ఏదో ఒకటి అలా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎవరికి ఇష్టం లేకపోతే స్వీట్ అనేది ఎలాగో పెద్ద ఎక్కువ చేసుకోరు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. నైస్ నైస్. చూసుకోండి, కొంచెం వేసి కాగిందంటే అప్పుడు వేసుకుందాం. సో ఏం చదువుతున్నారు మీ 2 పిల్లలు? మా పెద్ద పాప బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది, చిన్న అమ్మాయి 10th క్లాస్. ఓ, అంత పెద్ద పిల్లలా? నేను ఇంకా స్కూల్ కి వెళ్ళే 4th 5th క్లాస్ పిల్లలేమో అనుకున్నాను. ఓ నైస్. పేర్లు ఏంటి? పెద్ద అమ్మాయి పేరు స్నేహిత, చిన్న పాప పేరు సాహితి. ఓకే, 3-5 చేసుకోవాలి. ఓకే, సో మీ పిల్లలు వంటలు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తుంటారు. నేర్చుకోవాలని వాళ్ళకు బాగా ఇష్టం ఉంటది. ఏదైనా చేస్తుంటే నేను చేస్తానని. అవును, హాలిడే వచ్చిందంటే ఈ మధ్య పిల్లలకి అంటే బాగా అభిరుచి ప్రోగ్రామ్స్ అవి ఇవి చూసి వంటలు చేయడం ఇంట్రెస్ట్ వస్తున్నాయి కదా, వెరైటీస్ చూసి మమ్మీ చేసేద్దాము అని స్టార్ట్ చేస్తూనే ఉంటారు. సూపర్ సూపర్. ఆడపిల్లలు ఉంటే ఇది ఒక బెనిఫిట్ కదా, కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు వంటలు అలాంటి వాటిల్లో. కానీ అలానే మగ పిల్లలు చేయరని కాదు, మగ పిల్లలు కూడా హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అమ్మలకి. బట్ కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటారు అమ్మాయిల కంటే. అలాంటి వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే, ఐటమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తామని ముందుకు వస్తారు అమ్మాయిలు కూడా. అవును, వాళ్ళకి నచ్చింది ఏదైనా చేస్తున్నారు అనుకోండి, ఫాస్ట్ గా తినేయచ్చు అని కూడా వస్తారు. ఎందుకంటే తొందరగా చేస్తే తొందరగా తినేయచ్చు కదా. ఇంకా చేసి కూడా అందరికి, వాళ్ళ డాడీకి, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరికీ టేస్ట్ కూడా చూపిస్తారు. ఎలా కుదిరింది. అందరూ ఉంటారా? మా అత్తయ్య, మా మామయ్య. ఓకే, ఓకే. ఇంకా ఒక 2 minutes అయితే వేగిపోతాయి. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు టీచర్ అండి. గవర్నమెంట్ టీచర్. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? ఇంగ్లీష్. ఓకే, సో ఇది వేగిపోతే మనము టాస్ చేసేసుకోవచ్చు కదా. ఓకే, దీంట్లోకి సరిపోతుందా? యాక్చువల్గా ఇలా ఉట్టి కూడా హ్యాపీగా తినేయచ్చు కదా. చాలా బాగా బయట ఇష్టపడతారు కదా అని చెప్పేసి ఇంట్లో ఇలా ట్రై చేస్తే, బయటకి వెళ్లే బదులు హ్యాపీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బయట తినేటప్పుడు ఈ సాస్ ఏమేమి వాడతారో తెలియదు కదా, ఏ నూనెలు వాడతారో మనకి చాలా డౌట్లు ఉంటాయి. అట్లానే సగం డౌట్లతో ఆ డిష్ ని ఎంజాయ్ చేయలేము అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కదా. ఇలా కొంచెం ఏదైనా ఒక కొద్దిగా దాంట్లో టేస్ట్ తేడా వచ్చిందంటే ఇంక మనకి అనుమానం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, కొద్దిగా వెల్లుల్లి, ఓకే, కొద్దిగా కరివేపాకు,
కొంచెం కొత్తిమీర, ఓకే, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా, కొద్దిగా సోయా సాస్, ఓకే, కార్న్ఫ్లోర్లో కొన్ని వాటర్ వేసి కలిపి ఓకే, దీంట్లో వేసి మంచి కలర్ వచ్చేసాయి కదా. కట్ రెడీ. వేడి వేడి మంచూరియా తయారైంది. సూపర్. వేడివేడిగా వెజ్ మంచూరియా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, మైదా, తరిగిన క్యాబేజ్, క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, వేయించిన మంచూరియా బాల్స్, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ మంచూరియా రెడీ. ఓకే అండి, మరి వెజ్ మంచూరియా తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, వెజ్ మంచూరియా ఓకే, బాగుంది, సాఫ్ట్ గా. దాంట్లో అంటే పడాల్సిన సాస్ లో అవన్నీ పడితే ఆటోమేటిక్ గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. బాగుందండి. అండ్ చాలా మందికి ఫేవరెట్ అండ్ చాలా మంది చాలా రెగ్యులర్ గా చేసుకునే ఒక ఐటమ్ ఇది. యా, సో మరి చూసారు కదండి వెజ్ మంచూరియా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిమందికి ముఖం మీద, మెడ మీద, చర్మం మీద అక్కడక్కడ పులిపిల్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ పులిపిల్ల వల్ల ప్రత్యేకించి పెద్ద ఇబ్బంది లేకపోయినప్పటికీ చూడడానికి అసహ్యంగా, అనీజీగా ఉంటుంది. మరి పులిపిల్లు తగ్గించుకోవాలి అంటే సున్నము, పసుపు ఇవి రెండింటినీ కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని అప్పుడప్పుడు ఈ పులిపిల్ల మీద రాస్తూ ఉండాలి. ఇలా రాస్తూ ఉన్నట్లయితే కొద్ది రోజులకి పులిపిల్లు రాలిపోతాయి. కానీ ఆ ప్రాంతంలో నల్లటి మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలు తగ్గాలి అంటే తేనె, నిమ్మరసం ఇవి రెండూ కలుపుకొని ఈ పేస్ట్ ని ఆ మచ్చల మీద రాస్తూ ఉండాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే ఆ మచ్చలు కూడా తగ్గిపోతాయి, చర్మం మామూలు రంగులోకి వచ్చేస్తుంది. ఓకే అండి, మరి వెజ్ మంచూరియా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో లావణ్య గారు రెడీయా? చింతకాయ మెంతి పులుసు కదా. ఓకే, మరి చింతకాయ మెంతి పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చింతకాయ మెంతి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 100 గ్రాములు, మెంతులు 1/2 టీ స్పూన్, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పెసరపప్పు 1 టేబుల్ స్పూన్, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, ఎర్రకందిపప్పు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, మరి చింతకాయ మెంతి పులుసు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లావణ్య గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. కందిపప్పు. సో ఈ పప్పులన్నీ ఫస్ట్ వేయించుకోవాలండి. ఇది శనగపప్పు, ఓకే, ఎర్ర కందిపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు. ఓకే, ఇది వేయించుకోవాలండి. ఈ పౌడర్ అంటే మనము పులుసులో కలిపేస్తాం. పులుసులో కలుపుకోవాలండి. ఇది కొంచెం చిక్కదనం అట్లా వస్తుంది, మనకి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. టేస్ట్ యాడ్ అవుతుంది. సరిపోతుందా? సరిపోతుంది. జీలకర్ర కొద్దిగా, ఓకే, నువ్వులు కొద్దిగా, మెంతులు కొద్దిగా, ఇవి కూడా వేయించుకోవాలి. సో ఇవి కూడా దాంట్లో వేసేసి పౌడర్ చేసుకోవచ్చు. కట్టేద్దామా? కట్టచ్చు. ఓకేనా? ఆ బౌల్లోకి తీసేసుకుంటారా? సో
ఇప్పుడు ఇంక పోపు పెట్టేసుకోవటమేనా మనకి? ఇది చింతకాయ ఉడికించి రసం తీసుకుందండి. ఇది పక్కన పెట్టుకోవాలి. గుజ్జు అదంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ ఉంది కదండి, ఇప్పుడు మనము కందిపప్పు అవన్నీ ఇవి పౌడర్ చేసుకున్నాం కదా, ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఎందుకు ఇక్కడ ఇట్లా ఉడికేటప్పుడు వేసుకుంటాం కదా, టేస్ట్ రాదండి, అది వేరే టేస్ట్. ఇది ఇంతేనా ప్రాసెస్? ఓకే. సో ఇది సాల్ట్ వేసుకున్నాం. ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు అంట? మీ అమ్మగారు? ఓ, ఈవిడ దగ్గర. ఓహో, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ పులుసు? ఇంకా మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు చేస్తూ ఉంటారు కదా అనిపిస్తోంది. అంటే సీజనల్ కదా, ఇప్పుడు బాగా చేస్తుంటాం కదా. సో చింతకాయలు దొరికినప్పుడు ఇలా చేసుకుంటూ ఒక 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఓకే. సో ఉండలు లేకుండా కలిపేసుకోవాలా? కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంటే బయట పెట్టేసిన నిల్వ ఉంటుందండి? ఫ్రిడ్జ్ లో బయట పెట్టేస్తే 2 days వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే మటు 4 days వరకు ఉంటుంది. పోపు దినుసులు. ఓకే. సో ఇంకా ఇందులో మనకి ఏమి కూరగాయలు అట్లా ఏమి యాడ్ చేసుకోమా? కూరగాయ ముక్కలు అవి అవసరం లేదు. మనకి ఇంకా దాంట్లో ఇంకొక 1 day 2 days అయిందంటే పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, అవి తింటుంటే చాలా పుల్లగా బాగుంటుంది. సో పచ్చి పులుసు లాగా అనమాట. ఓకే. ఎండుమిర్చి 2. ఓకే. పచ్చిమిర్చి పొడుగా చేసి వేసుకుంటే ఆ పులుపులో బాగా తింటూ ఉంటే టేస్టీగా అనిపిస్తాయా? సూపర్. పుల్లవి నచ్చే వాళ్ళకి ఈ పులుసు బాగా నచ్చుతుంది కదా. చాలా ఇష్టం అండి నాకైతే. మీకు చాలా ఇష్టమా? మీకు పులుపు ఇష్టమా? 2 days అయినా తింటాను నేను. నాకు కూడా ఇష్టం పులుపు, చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా అంతే అండి. అవునా? అబ్బో. ఓహో. సో ఈ పోపు వేగితే మనం ఇంకా అందులో కలిపేసుకోవటం, చల్లారాలండి. పోపు చల్లారిన తర్వాత దాంట్లో వేసుకోవటం. ఓకే. సో ఇది ఇంకొంచెం అంటే నీళ్ళు అది ఏమైనా యాడ్ చేసి పలుచగా చేసుకోవాలో ఎట్లా? ఇలాగే ఉండాలండి. పౌడర్ మనకి చిక్కగా కావాలంటే పౌడర్ ఎక్కువ. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే దానికి తగ్గట్టు ఆ చింతకాయ జ్యూస్ చేసుకోవచ్చు. ఓహో, నైస్. నీకెంతమంది అండి పిల్లలు? ఒకతేనా పాప? ఏం చదువుతోంది? అభయశ్రీ నేమ్. ఓకే. తను చిన్న పాప. 2 years. 2 years ఏనా? ఓ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మెడికల్ షాప్ ఉంది. ఆయన పేరు ఏమిటి? సంతోష్ కుమార్. ఓకే. సో ఇంకా మీ పాపకి ఇలాంటివన్నీ అలవాటు చేస్తున్నారా? చేస్తున్నామండి. తింటుందా? తింటుంది. ఓకే. తనకి ఇష్టమైతే తింటుంది. అదే. ఈ రసం దీంట్లో వేసేసుకున్నాం. ఓకే. సో ఇది ఎలా ఉందంటే కొంచెం మనం ఆ మజ్జిగ పులుసు అవి వేసుకుంటాం కదా, ఆ టెక్స్చర్ లోకి వచ్చింది. నైస్. అయిపోయిందండి. అంతేనా? సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాం. సో ఈ పచ్చిమిరపకాయలు ఇలా పొడువుగా వేసుకుంటానికి కారణం అదే అనమాట. దాంట్లో బాగా మెల్ట్ అయ్యి మనకి తినేటప్పుడు బాగుంటుంది. ఓకే. మా ఇంట్లో అయితే అసలు ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా సరిపోవా? నేను కూడా అప్పుడప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే పులిహోరలు అవి ఏరుకొని తింటూ ఉంటాను. ఇంక ఇలాంటి వాటిల్లో అయితే ఇంక పోటీ పడతారేమో జనాలు. మా ఇంట్లో అయితే పోటీ. అందులో అయిపోతే గనక మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొన్ని వేయించేసుకొని దాంట్లో కలిపేసుకోవడమే. సూపర్. టేస్ట్ లో ఎక్కడ తగ్గకూడదు, అట్లాగే తినాలి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే. సో రెడీ అండి. చింతకాయ మెంతి పులుసు. ఓకే. చింతకాయ మెంతి పులుసు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింతకాయ మెంతి పులుసు తయారు చేసే విధానం. ముందుగా చింతకాయలు ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కందిపప్పు, శనగపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, మినపగుళ్ళు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత జీలకర్ర, నువ్వులు, మెంతులు కూడా వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. చింతకాయ గుజ్జులో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక ముందుగా సిద్ధం చేసుకున్న చింతకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింతకాయ మెంతి పులుసు రెడీ. ఓకే, మరి చింతకాయ మెంతి పులుసు తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు కొంచెం పప్పుల పొడి వాడి డిఫరెంట్ గా చేశారు. కొంచెం ఆ పౌడర్ వల్ల ఆ చిక్కదనం వచ్చింది.
సో ఆ చింతకాయ పులుపు బాగా తెలుస్తుంది కొంచెం డిఫరెంట్ గా మనం రెగ్యులర్ గా చింతపండుతో చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా కాయలు దొరికే సీజన్ లో చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది అండ్ మరీ ఎక్కువ ఓవర్ పులుపు అవ్వకుండా బాగా చేశారండి, టేస్టీగా ఉంది. సో ఆవిడ నేర్పించిన పులుసు కదా. సో రాజు గారు, మరి ఈరోజు గిఫ్ట్ వోచర్ ఎవరికి ఇవ్వబోతున్నాం? బేసిక్గా 2 బాగున్నాయి, స్నాక్ ఐటమ్ బాగా చేశారు, అలాగే పులుసు కొంచెం వెరైటీగా పప్పుల కాంబినేషన్లో బాగుంది. ఈరోజు వీరు నేర్పించిన పులుసు. సో వారు నేర్పించిన పులుసు మీరు చేశారు కాబట్టి మీరు విన్నర్ అయిపోయారు అనమాట. లావణ్య గారు, కంగ్రాచులేషన్. సో మంచి వెరైటీ రెసిపీ యాక్చువల్గా ఈ పులుసు. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ వచ్చారండి, కళాంజలి వాళ్ళది. థ్యాంక్ యూ అండి. అండ్ మీకు కూడా ఈ ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. చూసారు కదా ఇవాళ మీ చేతి వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం ఏ వస్తువు ఎక్కువగా వాడినా కూడా వాటి పనితనం అనేది తగ్గిపోవడం, మొద్దుబారిపోవడం అదంతా సహజమే. మళ్ళీ సానపట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటూ ఉండాలి కదా. అలాగే కత్తులు, చాకులు కూడా. ఇంట్లో కత్తులు, చాకులు, కొడవళ్ళు ఇలాంటివి మొద్దుబారిపోతూ ఉంటాయి ఒక్కోసారి. వీటిని వంట రూమ్ గట్టు మీద కాస్త సాల్ట్ వేసుకుని, ఉప్పు రాళ్ళు వేసుకుని దాని మీద సాన పట్టినట్లయితే మళ్ళీ కొత్త వాటిలాగా బాగా పదునుగా తయారవుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీయో చూద్దాం. రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? రవ్వ పునుగులు అండి. రవ్వ పునుగులు ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. మామూలుగా పునుగులు అంటే మనకు కొంచెం పిండి కొంచెం పులిసిన తర్వాతనే బాగా వస్తుంది కదా. అది అంటే నానబెట్టుకోవడం, రుబ్బుకోవడం కూడా కొద్దిగా టైం పడుతుంది. ఇది ఇన్స్టెంట్ గా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఓ నైస్. ఓకే, మరి రవ్వ పునుగులకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రవ్వ పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, మైదా 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కరివేపాకు కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇవి మిక్స్ చేసుకునే ముందు మనం నూనె వేడి పెట్టుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటి వాడేటప్పుడు మనం ఈ ఆయిల్ వాడితే చాలా లైట్ గా ఉంటుంది, తక్కువ కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆయిల్ వాడుతున్నాం అండి. ఓకే ఓకే, సో ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. ఓకే, బౌల్లో ముందుగా రవ్వ, దీంట్లోనే మైదా. సో ఇది కొంచెం మనం బైండింగ్ వస్తుందండి. అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, కొద్దిగా తినే సోడా అండి, వంట సోడా, సరిపడా ఉప్పు, సో కొంచెం పెరుగండి. అంటే మనకు కొద్దిగా లైట్ పులుపు తెలియడానికి పెరుగు యాడ్ చేస్తాం. మనకి ఇన్స్టెంట్ గా చేసుకునే వాటిల్లో కొద్దిగా పెరుగు యాడ్ చేస్తే కొంచెం ఆ టేస్ట్ అయినట్టు అలా ఉంది. సో ఇక్కడ కూడా మనం అందుకే యాడ్ చేస్తున్నాం. ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని నీళ్ళతో మనం మామూలుగా జారుడుగా కలిపేసుకోవాలి. మామూలుగా మనకు పునుగుల పిండి ఎలా ఉంటుందో సో అలా కలిపేసుకోవాలి. సో మనకు కొంచెం కుదిరితే అది కొద్దిగా మజ్జిగ లాంటిది చేసుకుని కూడా కలుపుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది కదా రాజు గారు? ఎస్ అండి, అలా అయినా చేసుకోవచ్చు. సో కొంచెం జారుడుగా కలుపుకోవాలి కదా, మరీ ఎక్కువ కాకుండా. అవునండి, సో కొంచెం ఉండలు లేకుండా చూసి కలుపుకోవాలి. ఓకే, సో మీరు కలిపేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము? ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా.
చాలా మంది జుట్టు మిలమిలా మెరుస్తూ ఉండాలి, బాగా షైనీగా ఉండాలి, అందంగా కనిపించాలి అని రకరకాల క్రీమ్లు, కండిషనర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. న్యాచురల్గా కాస్త ప్రయత్నించండి. ఎలా అంటారా? మందారం ఆకులు బాగా ఎండబెట్టి పొడి చేసుకొని ఇది ఉసిరి పొడిలో కలుపుకొని ఈ రెండింటి మిశ్రమాన్ని నీళ్ళలో కలుపుకొని తలకు బాగా పట్టించుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత శుభ్రంగా తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒక్కసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు మిలమిలా మెరుస్తుంది, షైనీగా ఉంటుంది, న్యాచురల్గా కూడా అందంగా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు పిండి? ఓకేనండి. బేసిక్గా ఈవినింగ్ టైం స్నాక్స్కి లేదని ఇన్స్టెంట్గా చేసుకునేవి అయితే చాలా మందికి అంటే ఇష్టంగా ఉంటాయి, ఈజీగా కూడా అనిపిస్తాయి. అంటే కొంచెం తక్కువ టైం స్పెండ్ చేసేసి, అవును. అంటే మాక్సిమం ఏంటంటే ఇప్పుడు జాబ్ వెళ్ళొచ్చినా ఎక్కడ వచ్చినా ఇంటి పనులు చేసుకున్నా కొంచెం అలసిపోయే ఉంటారు ఈవినింగ్ టైంలో మోస్ట్లీ. సో కొంచెం తక్కువ టైంలో చేసుకునే స్నాక్స్ అంటే చాలా మందికి కూడా ఇష్టం. అండ్ కొంచెం ఇప్పుడు వింటర్ ఎలాగో స్టార్ట్ అయింది, Yes. కాస్త ఇలా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటాయి. మనం బయటికి వెళ్ళి తెచ్చుకున్నా ఇంటికి తెచ్చుకునేసరికి అవి చల్లారిపోతుంటాయి. సో దాని బదులు హ్యాపీగా ఇంట్లో ఇలాగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే రవ్వ అసలు మనకి ఇంట్లో ఖచ్చితంగా ఉండే ఐటమ్. సో దీంట్లో అన్ని కూడా ఉంటాయి. సో ఇంకా అంటే ఎప్పుడైనా పప్పు అలాంటివైనా కూడా కొంచెం మనకి అప్పుడప్పుడు అయిపోతూ ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ ఈ రవ్వ అయితే ఎవ్రీడే మనం హ్యాపీగా అవైలబుల్గా ఉండే ఐటమ్ కాబట్టి అండ్ పిల్లల లాంటి వాళ్ళకి కూడా నచ్చుతాయి, కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి. అవునండి. హ్యాపీగా సాస్ కానీ ఏదైనా చట్నీ లాంటిది ఉంటే పునుగులు చాలా బాగుంటాయి. అంటే ఓన్లీ ఆనియన్స్ పెట్టుకుని తిన్నా కూడా హ్యాపీగా ఉంటుంది. వేడివేడిగా ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకొని మనకు అంటే బయట నుంచి తెచ్చుకున్నప్పుడు బండి మీద అలాగే ఇస్తారు కదా చట్నీ విత్ ఆనియన్స్ అలాగా. ఎస్ అండి. సో కొంచెం ఫ్రై అయితే మనం తీసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, కొంచెం అవునండి. ఈలోగా కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? ఓకే, ప్లేట్ గార్నిష్ చేస్తున్నాండి. కీర అలాగే క్యారెట్. ఓకే, ఇవి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ జీలకర్ర అవన్నీ వేసాం కదా, అల్లం ముక్కలు అవన్నీ బాగా వస్తుందండి. సో ఫ్యాన్ షేప్ లో చేస్తుందండి, చిన్న సైజులో. సో కొద్దిగా లైన్స్ కూడా వేస్తున్నాను. ఓకే, సో వీటిని కొంచెం ఇక్కడ బ్యాక్ కొంచెం స్పేస్ వదిలేసి మిగతా అంతా కొంచెం డీప్ కట్టండి. ఓకే, సో అన్ని ముందు అలా కట్ చేసి పెట్టేసుకుని ఒకేసారి ప్రెస్ చేస్తే మనకు అరేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే, మధ్యలో డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం మనం స్ప్రెడ్ చేసినప్పుడు ఫ్యాన్ని కొంచెం డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇది ఇలా ప్రెస్ చేస్తే ఆ మధ్యలో గ్యాప్ అన్నది ఎక్కువగా తెలుస్తుంది. ఓకే, సో అయిపోవచ్చేసేయండి, అది కూడా తీసేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడైనా కొంచెం ఇలా నొక్కునేప్పుడు ఈ స్మూత్ సర్ఫేస్ చూసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే, సో ఇది తీసేసుకున్నాను. సో ఇలా కార్నర్స్లో వీటిని మనం క్యారెట్స్తో రెగ్యులర్గా చేసే ఫ్లవర్స్ చేస్తుంది. ఓకే, సో కొంచెం కలర్ కాంబినేషన్ కొరకు
ప్లేట్ కలర్ బట్టి మనకు కొంచెం డార్క్ కలర్ లో ఉంటే రాడిష్ ఫ్లవర్స్ అన్ని తీసుకోవచ్చు. సో అలా చూస్ చేసుకోవాలి. ఇలా వైట్ అయితే వైట్ కి ఆరెంజ్ చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, సో రవ్వ పునుగులు రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా రవ్వ పునుగులు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రవ్వ పునుగులు తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉప్మా రవ్వ, మైదా, తరిగిన అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, వంట సోడా, ఉప్పు, పెరుగు, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవ్వ పునుగులు రెడీ. రవ్వ పునుగులు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది, క్రంచీగా బాగుంది. అంటే మనం జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి అన్ని వేసుకున్నాం, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా తెలుస్తున్నాయి. సో యూజువల్ గా ఇన్స్టెంట్ గా చేసుకునేవి అంటే అప్పుడప్పుడు మనకు కొంచెం గట్టిగా అలా అవుతూ ఉంటాయి, కానీ ఇది అలా లేదు. అంటే ఆ లోపల అంతా సాఫ్ట్నెస్ తెలుస్తోంది. అంటే కొంచెం పెరుగు వేసుకోవడం, అలా కొద్దిగా వంట సోడా వేసుకున్నాం కదండి. అవును. సో ఆ రీజన్ ఏంటంటే కొంచెం ఆ గుల్లతనం అనేది వస్తుంది. బాగుంది. యాక్చువల్ గా ఆ లోపల మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పిండిలో, అవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. టేస్ట్ సూపర్. అంటే ఎప్పుడు అవే పునుగులు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా, దాని బదులు అప్పుడప్పుడు హ్యాపీగా ఇలా ఎప్పుడైనా పిండి లేదు కానీ పునుగులు తినాలి అనిపించినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి రవ్వతో పునుగులు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా ఇడ్లీ సాంబార్. చాలా మంది ఇష్టపడతారు. అలాగే సాంబార్కున్న ప్రత్యేకతే వేరు. అసలు టేస్టీగా సాంబార్ తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? సాంబార్కు వేసుకునే సాంబార్ పొడిలో కాస్త నిమ్మరసం కూడా వేసుకుని సాంబార్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే సాంబార్ మరింత టేస్టీగా ఉంటుంది. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూసి తెలుసుకుందాం. చెన్నంగాకు పులావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మనం పులావ్లో ఆకుకూర ఎక్కువగా వేసుకొని చేసుకుంటే చక్కటి పోషకులు సమకూరుతాయండి. ముఖ్యంగా ఆకుకూర ప్లస్ రైస్, ఈ కాంబినేషన్ కూడా రైస్లోని క్యాలరీస్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎలాగంటే ఇప్పుడు మనము ఈ ఆకుకూర ఎక్కువగా తీసుకోవాలి. అంటే 250 గ్రామ్స్ వరకు కూడా ఆకుకూర తీసుకొని 70 గ్రామ్స్ రైస్తో గనక, అంటే నేను చెప్పేది ఒక మనిషి క్వాంటిటీ అండి, అలా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇది బ్యాలెన్స్డ్ డైట్ అని కూడా చెప్పచ్చు ఈ పర్టికులర్ రెసిపీ. ఎందుకంటే పెరుగు కూడా ఉంది. సో పెరుగులో మాంసకృతులు, సో మనకేం కావాలండి? పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్స్, మినరల్స్ అంతా కూడా మనకి ఒక్క డిష్లో వచ్చేసింది. సో మామూలుగా మనం అన్హెల్దీ, మంచిది కాదు, ఆరోగ్యానికి అనుకునే పులావులు, బిర్యానీలు కూడా మనం కొంచెం మార్చివేసి ఇలా చేసుకుంటే చక్కటి పోషకులు మనకు చేరుతాయి. రియలీ సూపర్. అండ్ క్యాలరీస్ కూడా, ఆయిల్ అంటే మనం ఎక్కడ ఎక్కువ ఆయిల్ వేస్తాం ఫ్రై చేయడానికి, ఆనియన్స్ అలాంటి టైంలో కదా, అక్కడ కూడా మనం కొంచెం తక్కువ వేసుకుంటే చాలా లిమిటెడ్ క్యాలరీస్తో 400-450 క్యాలరీస్తో ఒక చక్కటి వంటకం, ఆరోగ్యకరమైన వంటకం మనం చేసుకోవచ్చు. బాగుందండి. మనం వెజ్ మంచూరియా గురించి అలా చెప్పలేము. వెజ్ మంచూరియా ఏంటంటే మంచి వెజిటబుల్స్ వాడినప్పటికి కూడా, క్యాబేజ్, క్యారెట్, బీన్స్ ఇలాంటివి వాడినప్పటికి కూడా మనం దాన్ని మైదాతో డీప్ ఫ్రై చేయడం వలన 2 ప్రాబ్లమ్స్. ఒకటి, మనం క్యాలరీలు పెంచుతున్నాము. మరొకటి ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్స్. ఇవాళ గుండె జబ్బు కానీ, స్ట్రోక్స్ కానీ, క్యాన్సర్ కానీ, వీటికన్నిటికీ కూడా మూల కారణం ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అని చెప్తున్నారు. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏంటంటే బాడీ గుర్తించుకోలేని విధంగా ఫ్యాట్ బాడీలోకి రావడం, అది మనకు ప్రాసెస్డ్ ఫుడ్స్, అది కూడా అవి డీప్ ఫ్రై చేయడం వలన వస్తుంది అంటున్నారు. సో ఇలాంటివి మనం కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది. చింతకాయ మెంతి పులుసులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. చింతకాయలు, మెంతులు, కందులు, ఎర్ర కందిపప్పు, మినపప్పు, శనగపప్పు అండ్ నువ్వులు. ఒకప్పుడు విలేజెస్లో, అంటే నాకు గుర్తున్నంత వరకు కూడా, జ్వరం వచ్చినప్పుడు లేకపోతే కాలరా ఇలాంటి ఫీవర్స్, హై టెంపరేచర్ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా వెంటనే, అంటే అవి ఫీవర్ తగ్గినప్పుడు కానీ రికవరీ పీరియడ్లో ఇలాంటి కూరలు చేసేవాళ్ళండి. అది ఎందుకు అని అడిగితే పెద్దవాళ్ళని, ఇప్పుడు టేస్ట్ బడ్స్ అంతా కూడా చచ్చుబడిపోయి ఉంటాయి, అవి రుచి తెలియదు, ఇలాంటివి తీసుకోవాలి అని వాళ్ళు ఒక
ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు. నాకు ఇప్పుడు దాని అర్థం చాలా క్లియర్గా మనకు అర్థమవుతుందండి. అదేంటంటే ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు నిజంగానే నాలుకలో ఉన్న టేస్ట్ బడ్స్ కొద్దిగా మనకు తగ్గిపోతాయి, మనకు రుచి తెలియదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం సరిగ్గా భోజనం చేయము. కానీ ఫీవర్ అప్పుడే మనం కరెక్ట్గా ఆహారం తీసుకోవాలి. సో దానికని వాళ్ళు ఇలా 4 రకాల రుచులు, పులుపు, తర్వాత కొంచెం కారం అన్నీ కలిపి ఇలాంటి కూరలు చేసుకుంటే ఇమీడియట్గా టేస్ట్ బడ్స్ క్లెన్జింగ్, దీనినే ప్యాలెట్ క్లెన్జింగ్ అంటారు. చూసారా ఎంత నీట్గా మనవాళ్లే పూర్వం ఇలా చక్కగా వంట చేసుకొని ప్యాలెట్ క్లెన్జింగ్ చేసుకునేవారు. సో సూపర్బ్ అండి ఇది. నేను చెప్పిన సందర్భాలలో చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కొక్కప్పుడు డీహైడ్రేట్ అయినప్పుడు కానీ, ఒళ్ళు వేడిగా అనిపించినప్పుడు కానీ, వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు, అలాంటప్పుడు ఇవి మనం ట్రై చేసుకోవచ్చు. క్యాలరీలు కూడా మామూలుగా మనకు ఒక కర్రీలో కూరలో ఎంత క్యాలరీస్ వస్తాయో అంతే వస్తాయి. రవ పునుగులు ఏంటంటే బాంబే రవ్వతో ప్లస్ మైదా, ఈ రెండు మనకు మళ్ళీ ప్రాసెస్డ్ పెరుగుతో చేసుకుంటున్నాం, అండ్ ఆయిల్. సో అది కాస్త డీప్ ఫ్రైడ్ కాబట్టి మనము వెజ్ మంచూరియాని ఎలా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలని చెప్తున్నాను అలాగే. కానీ వాళ్ళు మీరు చూసిన వంటకాల్లో నిజంగానే మనకు బాగా ఉపయోగకరమైనవి 2 చూసాం. ఒకటి చెన్నంగాకు పులావ్ అండ్ మరొకటి ఈ చింతకాయ మెంతి పులుసు. డెఫినెట్గా ఇవి 2 నోట్ చేసుకుని ట్రై చేయండి. రాజ్ గారు ఈరోజు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. చెన్నంగాకుతో పలావ్ చాలా టేస్టీగా ఉంది, అండ్ రవ్వ పునుగులు ఇన్స్టెంట్ గా చేసుకున్నా కూడా ఆ కరకరలాడుతూ, తర్వాత మీరు చెప్పినట్టు కొంచెం రవ్వ వేసాం కదా, టాప్ లేయర్ అంతా కరకరలాడుతూ. అంటే పునుగులు మనకి ఎప్పుడు ఒక దీంట్లో అలవాటు టేస్ట్ లో, కానీ ఇక్కడ ఈ రవ్వ పునుగులు కూడా చాలా బాగున్నాయి రాజ్ గారు. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ టేస్టీ వెరైటీస్ ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కెరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్